ఇప్పుడేనా? టైం చాలా అయింది. కర్రీస్ రైస్ అయిపోయింది. ఏముండవండి. నేను ప్రాన్ బిర్యానీ చేసా ఈరోజు. చెప్పు. చికెన్ అన్నం 1 minute తెస్తాను. టేస్ట్ చూస్తామని ఇచ్చాను అది. అవును, పులుసు చేశాను. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. బాగుంది. బిర్యానీ ఒక్కటే చూసావా? ఫస్ట్ బిర్యానీ ఒకటి టేస్ట్ చేయ, తర్వాత కర్రీ చెయ్యి. ఓకే, బాగుంది. అన్ని సరిపోయినాయా? కరెక్ట్గా ఉందా? కాంబినేషన్ ఎలా ఉంది? హాయ్ అండి, ఈరోజు నేను ప్రాన్ పలావ్ చేస్తున్నాను. దానికి నేను మ్యాగ్నేట్ చేసుకున్నానండి ప్రాన్ ని. మీకు ఇందాక వీడియోలో పోస్ట్ చేశాను, ఒకసారి చూడండి షార్ట్స్ లో. ఇదిగోండి మ్యాగ్నేట్ చేసింది. నేను పలావ్ చేస్తున్నానండి. దానికి కావాల్సినవి ఆనియన్స్, చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, బిర్యానీ సామాన్లు అండి. నా దగ్గర ఉన్నాయన్నీ వేసాను, ఇవన్నీ వేసుకోండి. ఇవేమో టమాటాను జీడిపప్పు పేస్ట్ అండి. దీనివల్ల కొద్దిగా టేస్ట్ వస్తుంది పలావు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అండి. ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తాను పలావ్ చేయడం. స్టార్ట్ చేస్తున్నానండి. పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను, కొంచెం 1 స్పూన్ వేసుకున్నాను, కొంచెం బటర్ వేసుకుంటున్నాను. బటర్ వల్ల టేస్ట్గా ఉండేది బిర్యానీ, అందువల్ల కొంచెం వేసుకున్నాను బటర్. నెయ్యి అన్న వేసుకోండి, నెయ్యి వల్ల కూడా బాగుంటుంది. కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి, అది మొత్తం కరిగిపోవాలి. ఆయిల్ అంతా, ఇది బటర్ ఆయిల్ మొత్తం హీట్ అయిపోయిందండి. దీనిలో నేను ఫస్ట్ చిల్లీస్ వేస్తున్నానండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఫస్ట్ చిల్లీస్ వేసుకోవాలి. నా స్టైల్లో నేను చెప్తున్నాను. చిల్లీస్ వేసుకున్న తర్వాత బిర్యానీ సామాన్లు ఉంటాయి కదండి, అవన్నీ వేసేసుకుందాం. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి చిల్లీస్ వేసి, వాటి ఫ్లేవర్ బాగుండిద్ది. అది ఫ్రై అవనిద్దాం. అవి ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేస్తున్నానండి. అవి ఫ్రై అవనివ్వాలి. ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి. దీనిలో నేను కొద్దిగా పుదీనా వేస్తున్నాను ఫ్లేవర్ కోసం. కొంచెం వేసానండి, లాస్ట్లో వేస్తాను మళ్ళీ. ఇది కొద్దిగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయితే చాలండి ఆనియన్స్, మరీ డీప్ ఫ్రై అవసరం లేదు. బిర్యానీకి అయితే మనం ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకుంటాం కాబట్టి సరిపోద్ది. పలావ్కి ఇలా అయితే చాలు. ఇలా ఫ్రై అయినాక మ్యాగ్నేట్ చేసిన ప్రాన్ ఉంది కదండి, నేను ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకున్నాను కదా, ప్రాన్ అంతా వేసేస్తున్నాను. ఇదిగోండి ఇలా వేసేసుకున్నాను. దీన్ని మనం ఇలా కలిపేసుకుందాం. కొంచెం దీంట్లో అన్నీ వేస్తాను కదండి, దీన్ని క్లోజ్ చేసుకొని మూత పెట్టేసుకున్నాం. సిమ్లోనే కొంచెం ఉడకనివ్వాలండి, కొద్ది టైం పట్టింది. ఒకసారి తీసి చూద్దామండి. చూడండి, ఇలా వాటర్ రిలీజ్ అవుతా ఉంటుంది ప్రాన్లో నుంచి. అప్పుడు మనం ఒకసారి ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి క్లోజ్ చేసుకుందాం. ఇంకా దగ్గరగా రావాలండి మసాలా అనేది, దీనికి బాగా పట్టాలి. అప్పుడు ఇది క్లోజ్ చేసేసుకుందాం మళ్ళీ ఒక 10 minutes. 10 minutes తర్వాత ఒకసారి తీద్దామండి. చూడండి, ఇంకిపోయింది వాటర్. ఈ ప్రాన్ పీస్ కొంచెం గట్టిపడింది చూడండి. ఇంకా ఈ టైంలో మనం ఇందాక ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాను కాజు పేస్ట్, అది వేసేసుకుందాం. ఇది వేసేస్తున్నానండి, టమాటా కాజు పేస్ట్. ఒకసారి ఇలా మిక్స్ చేసేసి ఇది కూడా కొద్ది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేస్తున్నాం. దీన్ని కూడా కలుపుతూ ఉండాలి. ఇలా కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్నాక
ఇది కూడా ఒక 10 minutes ఇలా క్లోజ్ చేసి పెట్టుకుందాం. టమాటో ప్యూరీ కొద్దిగా దగ్గర పడాలి. అండి ఓపెన్ చేసి చూద్దాం. ఇలా అడిగంటుతుంది కదండి, ఇలా అయితే అయిపోయినట్టే. ఇప్పుడు రైస్ వేసేసుకుందాం అండి. నేను ఈ గ్లాస్తో రైస్ తీసుకున్నానండి. ఈ గ్లాస్తో 2 glasses ఆఫ్ వాటర్ తీసుకున్నాను. 1 glass రైస్ తీసుకున్నాను కాబట్టి 2 glasses వాటర్ వేసుకుంటున్నాను. నేను బాస్మతి రైస్ తీసుకోలేదండి, మామూలు రైసే తీసుకున్నాను. వేస్తున్నాను వాటర్. అప్పుడు కొద్దిగా పొడిగా వస్తుందండి రైస్. ఇంకొంచెం మెత్తగా కావాలంటే ఇంకో హాఫ్ గ్లాస్ వేసుకున్నానండి. కొద్దిగా మరగనివ్వాలి వీటిని, వాటర్ని. ఇలా వాటర్ ఇలా అవుతున్నప్పుడు, బాయిల్ అవుతున్నప్పుడు కొంచెం టేస్ట్ చూద్దామండి. ఉప్పు సరిపోతే మళ్ళీ వేసుకుందాం. నాకు సరిపోలేదండి, నేను కొంచెం వేస్తున్నాను ఉప్పు. నాకు సరిపోలేదు, కొద్దిగా 1/2 teaspoon వేస్తున్నాను. కల్లుప్పు అయితే మళ్ళీ ఇప్పుడు కరగదు కదండి, అందుకే నేను మామూలు సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి చూద్దాం మళ్ళీ టేస్ట్. ఇప్పుడు సరిపోయిందండి కరెక్ట్గా. ఇప్పుడు దీంట్లో మరి రైస్ వేసేసుకుందాం. నానబెట్టుకున్నా కదా, ఆ రైస్ వేసేస్తున్నాను. రైస్ వేసేసుకున్నానండి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా లైట్గా పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేస్తున్నానండి. వేసేసి ఇప్పుడు ఇలా క్లోజ్ చేసేద్దాం. ఇలా పెట్టుకున్నాం కదండి, ఇంకా 1/2 hour ఇలా ఉంచుకుందామండి. తర్వాత పలావ్ రెడీ అయిపోద్ది. అయిపోగానే నేను మీకు చూపిస్తాను. చూడండి, బిర్యానీ అయిపోయింది. ఇలా వచ్చింది, ఆఫ్ చేసేసుకున్నాను. నేను చేసింది అయితే ఇలా క్వాంటిటీ ఇలా వచ్చింది, పొడి పొడిగా. నేను పొడిగా చేయాలని ఇలా చేశాను. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. ఇంకా చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి నేను చేసిన స్టైల్లో. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.